రాబో దినాల్లో మిమ్మల్ని గురించి దేవునికి కలిగిన సంగతులు హానికరమైన కాదు, సమాధానకరమైనవి. మోకరించి మనం ఎక్కడ చెట్టు కిందైనా పుట్టు కిందైనా గుడ్డ దగ్గరైనా చాపేసుకుని ఎక్కడైనా ప్రభువా నన్ను కాపాడి కరుణించిన, నా కొరకు ఇన్ని మేలులు చేసినావు, నీ కృతజ్ఞతలు. రేపు చూస్తాంలో, వచ్చే వారం చూస్తాంలో, వచ్చే సంవత్సరం చూస్తాంలో దేవుడు మీ ఇళ్ళ కలిగిన గొప్ప ఉద్దేశం నెరవేర్చబడుతుంది. దేవుడు ఎప్పుడూ నీ విషయంలో పొరపాటు చేయడు, చేయజాలడు, చేయబోడు. ఈ బ్రదర్ ఎందుకు, ఈ సిస్టర్ ఎందుకు? కనుక దేవుడు ప్రతి మనిషిని విషయమో పట్టింపు, ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన చేయనవన్నీ నమ్మకమైనవి, నిశ్చలమైనవి, నిత్యమైనవి, నిరీక్షణ కలిగినవి, నిబంధనతో కూడినవి. ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడివాడు. అందుకే ఆయన చేస్తున్న ప్రధాన యాజకత్వ పరిచర్యను బట్టి మార్పు లేనివాడు గనక యాకోబు సంతతైన మనము లయము కాకుండా కాపాడబడ్డాం. పాత నిబంధన చరిత్ర కొత్త నిబంధనలో ఉన్న మనకు ఎప్పటికీ కనువిప్పే. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు అనేకములు, విస్తారములు. అవి ఏ నోరు వివరించలేదు, ఏ చెవులు పూర్తిగా గ్రహించలేవు, ఏ హృదయము పూర్తిగా అర్థం చేసుకోలేదు. పాత నిబంధన ఇశ్రాయేలు చరిత్రలో కూడా అలాంటి కార్యములు దేవుడు జరిగించినాడు. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిస సంఖ్యలలో ఉన్న తర్వాత దేవుడు మోషేను పంపించి గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విడిపించినాడు. వారు దేవుని ఆరాధించుట కొరకై కొన్ని సందర్భాల్లో పూనుకున్న సంగతి కూడా మనకు పరిచయం. దాంట్లో ఒక సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చినాం. ఈ రాళ్ళు ఎందుకు? వాట్ మీన్ ది స్టోన్స్? రాళ్ళకి ఇశ్రాయేలీయులకి ఏం సంబంధం? ఆ ప్రశ్న రావడం ఏంటి? అలాంటి ప్రశ్నలు కూడా మనుషులు మాట్లాడతారా అనే కొంత సందేహం కూడా కలగడం సహజమే కావచ్చు. వాట్ మీన్ ది స్టోన్స్? ఈ రాళ్ళు ఎందుకు? ఈ రాళ్ళు ఎందుకు? పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ఈ మీటింగ్స్ ఎందుకు? ఈ ఏర్పాట్లు ఎందుకు? ఈ కార్యక్రమాలు ఎందుకు? ఈ కృతజ్ఞతాస్తుతి కూడిక ఎందుకు? దేవుని స్తుతించుట ఎందుకు? ఎందుకు 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 అనే దానికి బలమైన కారణము ఇదే. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయంలోనే మనం చదువుకుంటూ వచ్చినాం. మనిషికి ఎప్పుడు ఎందుకు అనే ప్రశ్న తొలిచివేస్తుంది. ఎవరు అనే ప్రశ్న కూడా, ఎక్కడ అనే ప్రశ్న కూడా, ఎప్పుడు అనే ప్రశ్న కూడా. దేవుని వాక్యంలో ఈ ప్రశ్నలన్నిటికీ పరిశుద్ధాత్మదేవుడు జవాబులు ఇదిమిద్దంగా, వాస్తవంగా అర్థం చేసుకునేటట్లు ఇచ్చిన సంగతి మనకు పరిచయమే. యెహోషువ గ్రంథం అంటేనే అన్నీ కొత్తవే. కొత్త తరం, కొత్త ప్రాంతం, కొత్త నాయకుడు, కొత్త ఏర్పాట్లు, కొత్త అనుభవం, కొత్త త్రోవ, కొత్త పరిచయాలు, కొత్త ప్రాంతాలు,
కొత్త నడిపింపు, కొత్త ఆహారం, కొత్త పానం, అంతా కొత్తదే. మోషే దినాలు గతించిపోయినాయి. ఇప్పుడు యెహోషువ దినాలు వచ్చినాయి. మోషే దినాల్లో వారు ఎర్ర సముద్రం దగ్గర దేవుని అద్భుతం చూశారు. యెహోషువ దినాల్లో వారు యోర్దాను నది దగ్గర దేవుని అద్భుతం చూశారు. యోర్దాను నది దగ్గరికి యెహోషువ సౌజన్యంలో వారు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలంతా దిక్కులు పెకటిల్లేటట్లు కొత్త తరం నిలబడింది. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. కానీ దేవుడు అద్భుతం చేసినాడు. యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలబడినట్లు చేసినాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో నీళ్లు నిలబడింది అదొక్క దగ్గరే. నిలబడ్డం అంటే ఇట్లా ఆగిపోవడం కాదు, ఇట్లా మనం కర్రలు పెట్టినామే అట్లా నీళ్లు నిలబడ్డం అంటే మామూలు మీరు వేరే భాషలో అర్థం చేసుకుంటారేమో, ఇట్లా ఆగిపోయిన చెరువులాగా అలా కొలంలాగని కాదు, గోడలాగా ఇలాగ నిలబడ్డా. నీళ్ళలాగా నిలబడేది ఎప్పుడైనా చూసారా? మనుషులు నిలబడవచ్చు, చెట్లు నిలబడవచ్చు, స్తంభాలు నిలబడి ఉంటాయి, జంతువులు కూడా నిలబడవచ్చు, కోతులు కూడా అప్పుడు నిలబడవచ్చు, గాడిదలు కూడా నిలబడవచ్చు, కుక్కలు కూడా నిలబడవచ్చు. నీళ్ళు నిలబడవు. నీటి లక్షణం అది కాదు. నీటి లక్షణం పారేది. అలాంటిది నీరు ఏకరాశిగా నిలిచెను అని వాక్యంలో మనం చూస్తాం. ఆ అద్భుతము జరిగిన తర్వాత ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చొప్పున 12 రాళ్ళు ఆ యోర్దాను మధ్యలో నుండి బయటికి తీసుకుని వచ్చినారు. గిల్గాల్ అనే స్థలంలోనికి వారు వచ్చిన తర్వాత అక్కడ ఆ రాళ్లను వారు పాతినారు. అదే జ్ఞాపం చేస్తుంది అంటే ఒక్కొక్క గోత్రాన్ని దేవుడు ఎలా కాపాడి ఆ ముంపు నుండి, ఆపద నుండి, ఇబ్బంది నుండి, మరణము నుండి వారిని తప్పించినాడో ఆ విషయం తెలియజేస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చి ఆ రాళ్ళు పాతే ఇప్పుడేం అవసరం? ఎలాగ అన్ని కళ్ళు చూసేగా దేవుడు ఇలాగ తప్పించినాడు, ఇలాగ సహాయం చేసినాడు అని అంటే ఒక కొత్త తరం వస్తుందంట రాబోవు కాలమున. ఇప్పుడు గడిచిన కాలం క్రైస్తవ్యం అంటే గడిచిన కాలం మాత్రమే కాదు. క్రైస్తవ్యం అంటే వర్తమానం అంటే ప్రస్తుత కాలం మాత్రమే కాదు. క్రైస్తవ్యం అంటే భవిష్యత్ కాలం కూడా, రాబో కాలం కూడా. అందుకే రాబోవు అనే మాట బైబిల్లో చాలాసార్లు రాయబడింది. క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చును. రాబోవు కాలమున, రాబోవు దినాల్లో మిమ్మల్ని గురించి దేవునికి కలిగిన సంగతులు హానికరమైనవి కాదు, సమాధానకరమైనవి. ఇలాంటి పదాలు బైబిల్లో మనము అక్కక్కడ చూట పరిపాటి. కనుక రాబో కాలం మీ సంతతి వారు వాట్ మెన్ ది స్టోన్స్, ఈ రాళ్ళను చూసిన వెంటనే ఎందుకు ఇవి అని అడిగితే అప్పుడు దేవుడు ఏం చేశాడో చెప్పాలా. ఏంటది? యెహోషువ 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 4 వర్స్ 24, 4:24. యెహోషువ 4:24. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మీ ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఎవరు వారు? రాబోతరం. వాళ్ళకి ఏమని చెప్పాలా? ఇక్కడ ఒక సిమిలి ఇచ్చినాడు, అంటే పోలిక. ఏంటది? ఎర్ర సముద్రముని ఎండ చేసినట్లు. ఎందుకు ఈ పోలిక? ఎలా నేరుగా చెప్పొచ్చుగా యోర్దాన్ని ఎండ చేసినాడని. అంటే మనకు పాస్ట్ గుర్తిస్తేనే గాని ప్రజెంట్ గుర్తురాదు. అంటే గత కాలము దేవుడు ఏం చేసినాడు అని గుర్తిస్తే అవును నిజంగా దేవుడు చేసాడని ఇప్పుడు గుర్తురాదు. అందుకే పాత సంగతులు, ముఖ్యంగా దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకుంటే అవసరం. ఇక్కడ ఎర్ర సముద్రం అని గుర్తు చేసి యోర్దాను నది గొప్పతనాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు మన విషయానికి మనం దీన్ని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనసులో ప్రభును మనం స్తుతించడం చాలా ప్రాముఖ్యం. ప్రతిరోజు చేయాలా, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలా. ఒక పూట మాత్రమే కాదు. కనుక ఇలాగ చేస్తూనే ఉండడము దేవుని యొక్క చిత్తం. అప్పుడు రాబోతరం అడుగుతుంది, ఎందుకు ఇలాగ చేశారు అని అంటే యెహోవా కార్యములు చూడరండి.
ఆయన అద్భుతాలు చేసినాడు, ఆశ్చర్యకార్యాలు చేసినాడు. మీరు అనుమతిస్తే ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేసినాడో మనకు పరిచయమే. కానీ మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఒక 5 విషయాలు దేవుని శ్రేష్టత మనం ప్రయత్నం చేస్తాం. మొదటిది యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం. వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి. మొదట రాళ్ల నిలువబెట్టక మునుపు ఏం నిలువబెట్టినాడు దేవుడు? నీళ్లను దేవుడు నిలువబెట్టినాడు. మనిషి ఏం నిలువబెడుతున్నాడు? రాళ్లను మనిషి నిలబెడుతున్నాడు. అంటే మనిషి రాళ్లను నిలబెట్టాలంటే దేవుడు ఏం నిలబెట్టాలా? నీళ్లను నిలబెట్టాలి. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. పెద్ద పని ఆయన చేస్తున్నాడు, చిన్న పని మనం చేయమంట. రాళ్ళు నిలబెట్టేది కష్టమా? నీళ్ళని నిలబెట్టేది కష్టమా? నీళ్ళని నిలబెట్టడం దుస్సాధ్యం, అది దేవుడికి మాత్రమే సాధ్యం. రాళ్ళు ఎవడని నిలబెట్టవచ్చు. కనుక దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే గ్రేస్ ఆఫ్ గాడ్. పడిపోయిన మనల్ని అవి ఎక్కడున్నాయి? రాళ్ళు యోర్దానులో ఉన్నాయి, కనబడకుండా ఉన్నాయి, ఎవరికి తెలియకుండా ఉన్నాయి. అసలు అక్కడ రాళ్ళు ఉన్నాయని కూడా తెలియదు. మనం కూడా అలాగే ఈ లోకమైన సముద్రంలో లేదా నదిలో ఎక్కడుంటామో మనకే తెలియదు. కానీ దేవుడు అక్కడి నుండి ఆ రాత్రిని బయటికి తీసుకుని వచ్చింది. ఊహించండి, మీ దగ్గర ఒక సముద్రం ఉంది, ఒకే రాయి బయటికి తీసుకున్నామంటే తీసుకుని రావడం వీలవుద్దా? దుస్సాధ్యం. అలాగే ఇంత పెద్ద విశాలమైన ప్రపంచంలో దేవుడు మనలాంటి సామాన్యమైన మనుషులను ఒక రాయి వల్లే బయటికి తీసుకుని వచ్చినాడు. కనుక ఈ రాళ్ళు ఎందుకంటే ఈ రాళ్ళు ఎవరు? మనుషులే. యెషయా గ్రంథంలో చెప్పబడింది, ఏ రాతి నుండి నీవు చెక్కబడితివో జ్ఞాపకము చేసుకొనుము. కొత్త నిబంధనలో ఈ బండ, ఈ రాయి క్రీస్తే. కనుక ఈ రాళ్ళైన మనల్ని దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకుని రావాలని కోరాడు. ఒక సముద్రంలో, నదిలో ఉందంటే అర్థం ఏంటి? ఇట్స్ డెడ్, ఇట్స్ బరీడ్, నాట్ సీన్. అది చనిపోయింది, మృతతుల్యమైంది, అది ఎవరికి కనపడకుండా ఉంది. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకుని వచ్చి అందరికి కనపడేటట్టు చేశారు. ఈ రాళ్ళు ఎందుకని? వేరే వారికి కనపడేటట్లుగా. ఈ బ్రదర్ ఎందుకు? ఈ సిస్టర్ ఎందుకు? కనుక దేవుడు ప్రతి మనిషిని విషయమో పట్టింపు, ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. అదే దేవుని యొక్క మంచితనాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకే దీనికి ఒక పేరు పెడదాం, ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని గొప్పతనం. ఎక్కడో ఉన్న మానవుణ్ణి దేవుడు పట్టి తీసుకుని వచ్చి ఆయన కొరకు నిలువబెట్టుకోవాలని కోరాడు. మనుషుడు తనకు తాను నిలబడలేడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, పాపంలో చేతను అపరాధముల చేతను చచ్చిన వాళ్ళు ఎలాగ నిలబడతారు? చచ్చిన వాళ్ళు ఎలాగ నిలబడతారు? వాళ్ళు పడుకుంటారు, నిలువ పెడతారా? వాళ్ళని పడుకోబెడతారు. వాళ్ళని నిలవబెట్టడం కుదరదు. మరి ఎవరు నిలబడతారు? బ్రతికిన వారు మాత్రమే నిలువబడతారు. కనుక ప్రభువు అలాగ చనిపోయిన పాపం యొక్క స్థితిలో ఉన్న మనల్ని నిలువబెట్టుట కొరకు ఆయన మానవుడికి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపం లేని యేసు ప్రభు వారు మన కొరకే పాపముగా చేయబట్టడానికి ఇష్టపడ్డాడు. శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ముఖం మీద ఉమ్మి, ప్రక్కలో బల్లెపోటు, కాళ్లకు మేకులు, ఆ శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడై ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇంకా యేసును అంగీకరించుకున్నా ఉంటే, ఇంకా యోర్దానులో లేదా యోర్దాను నదిలో ఉన్న రాయి వలె నువ్వు ఇంకా కనబడకుండా ఉంటే, లోకంలోనే కలిసిపోయి ఉంటే, ఇంకా బయటికి రాకుండా ఉంటే, ఇంకా 12 రాళ్లతో కలిసి, అంటే మిగతా రాళ్లతో కలిసి ఉండకపోతే, దేవుని సజీవ మందిరంగా ఉండకపోతే, ఇదే పేతురు తీసుకుని దాన్ని కామెంట్ రాశాడు కదా, అటువలే మనమును ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబట్ట కొరకై సజీవమైన రాళ్లుగా చేయబడ్డాం. కనుక ఆ రాయి ఈ రాయి అక్కడి నుండి తీసుకుని వచ్చినారు. యోర్దాన్ ఏ జ్ఞాపకం చేసింది? యోర్దాన్ అంటే డిసెండర్, దిగిపోవుట. యేసుప్రభు వారు మన కొరకే అలాగూ పై నుండి కిందికి దిగి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళి ఒకేసారి చనిపోతే సరిపోయింది కదా. ఎందుకు ముళ్ళ కిరీటం? ఎందుకు ముఖం మీద ఉమ్మి? ఎందుకు చేతుల్లో మేకులు? ఎందుకు దేహం అంతా కోడా దెబ్బలు? ఎలాగో చనిపోతాడు శిలువ మీద వేస్తే. మరి ఇవన్నీ ఎందుకు? ఇదేం డెకరేషనా? ఇదేం సరదానా? ఇదేం ఇష్టమా? ఇదేం పద్ధతా? ఇదేం అవసరమా? అలాగే ఎవరిని ఇంతకు ముందు చేసినట్లు బైబిల్లో మనకు చూడమే. కావాలంటే వాళ్ళని సిలువ వేస్తారు అంతే. ముళ్ళ కిరీటం ఏం పెట్టేది కాదు. రోమన్ కల్చర్ అలాంటిదేం కాదు. కానీ యేసుప్రభుకు మాత్రం ఎందుకు ఆ ముళ్ళ కిరీటం ఉంచున్నారు?
ప్రతి దేహములోని భాగము మన కొరకై శ్రమపరచబడ్డం దేవుని యొక్క ప్రణాళిక. అందుకని ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచట ద్వారా మన తలతో చేసిన పాపాలన్నిటి కొరకై పరిహారం యేసు ప్రభువు వారి శిలువలో చిందించిన. ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడు ద్వారా మన ముఖము ద్వారా చేసిన ప్రతి పాపానికి, కళ్ళతో, నోటితో, చెవులతో చేసిన ప్రతి పాపానికి పరిహారముగా ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన చేతుల్లో మేకలు కొట్టబడడం ద్వారా మన చేతులతో చేసిన ప్రతి పాపానికి పరిహారం జరిగింది. ఆయన దేహం మీద కొడ దెబ్బలు దున్నడం ద్వారా మనం దేహంతో చేసిన ప్రతి పాపానికి పరిహారం జరిగింది. అలాగే ఆయన కాళ్ళలో మేకులు కొట్టుట ద్వారా మనం కాళ్ళతో చేసిన పాపానికి పరిహారం కలిగింది. ఆ కారణం చేత యేసు ప్రభు వారి యొక్క దేహము శిలువ మీద వేలాడదీయబడినప్పుడు పైనుండి అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా ప్రతి భాగములోనూ గాయాలు, దెబ్బలు. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడింది, ఎక్కడైనా స్వస్థత లేకుండా జీవిస్తున్న మానవ కోటి చెడిపోయి పడిపోయి పతనానికి మార్గదర్శి అయి పాపం వైపు పరుగులు తీస్తూ నరకం వైపు వెళ్ళిపోతున్న ఈ మానవుని యొక్క జీవితము ఎక్కడ కూడా స్వస్థత లేకుండా ఉన్నప్పుడు ఆ మానవుణ్ణి రక్షించుట కొరకై తాను ఆ మార్గం గుండా వెళ్ళటానికి ఇష్టపడి యేసుప్రభు శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఆ కారణం చేత యేసుప్రభు వారు నేరుగా శిలువ మీదకి వెళ్ళి ఉన్నట్టుండి చనిపోలేదు. ఇవన్నీ తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళ మీద మేకులు కొట్టి ఆయనను శిలువలో మానవునకు అప్పగించడానికి యెహోవాకి ఇష్టమాయను. ఆయన కొట్టబడిన రాయి ఇప్పుడు ఆ రాతిలో నుండి యోర్దాన్లో ఉన్న రాళ్ళు ఏమవుతున్నాయి? బయటికి తీసుకొని రాబడుతున్నాయి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి! గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమను గురించి సందేశం మీ దగ్గరకు వస్తుండగా యేసును అంగీకరించుకుందా ఉంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు. దేవుడు మీ ఇళ్ళ కలిగిన గొప్ప ఉద్దేశం నెరవేర్చబడుతుంది. దేవుడు ఎప్పుడూ నీ విషయంలో పొరపాటు చేయడు, చేయజాలడు, చేయబోడు. దేవుడు మంచివాడు కనుక ప్రభునందు విశ్వాసం ఉంచు, రక్షణ పొందు, పాపక్షమాపణ పొందు. నాకు మంచి క్రైస్తవ పేరే ఉంది, క్రైస్తవులంతా నా ఫ్రెండ్సే, లేదా నా ఫ్రెండ్స్ చాలా మంది క్రైస్తవులే, నాకు బాగా పరిచయమే, చర్చికి కూడా వెళ్తా, బైబిల్ కూడా తెలుసు, పాటలు కూడా పాడతా, లైవ్ కూడా ఇస్తా, స్ట్రీమింగ్ ఇస్తా, యూట్యూబ్లో పెడతా, అన్నీ బాగున్నాయి. హృదయం ఎక్కడా? ప్రభుకు కావాల్సిన హృదయం. నా కుమారుడా, నీ హృదయం నాకు ఏమో. బహుశా నీవు ప్రభుకు హృదయం ఇయటానికి కూడికి ఏర్పాటు చేయబడిందేమో. ఒకవేళ అదే వాస్తవం అయితే అంతకంటే గొప్ప బహుమానము, సంతోషము ఇక దేవుడికి ఏమీ లేదు. దేవుని ప్రేమ మానవుడు ఊహించలేడు, గ్రహించలేడు. ఇప్పటికీ ఆయన ప్రేమలో మార్పు లేదు. అదే ప్రేమతో అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు స్పందించవా? ఆ ప్రేమ వైపు తిరిగి రావాలని కోరుకోవా? ఆ ప్రేమను రుచించడానికి ఇష్టపడవా? ఆ ప్రేమను స్వీకరించడానికి ఇదే సమయం. అందుకే బైబిల్లో రాయబడింది, నేడే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో వేలాడదీయబడినప్పుడు కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగలు ఉన్నారు. కుడివైపున ఉన్న దొంగ కొద్దిసేపు తర్వాత, యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. యేసు ప్రభు స్థానంలో మనమే ఉండింటే పొరపాటు ఉండము, ఎందుకంటే మనకు అంత లేదు. ఒకవాళ్ళు ఉండింటే మనం ఏం చెప్పింటాము? ఏంటయ్యా నేను ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? దొంగతనాలు చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు రాలేనే, డబ్బులు సంపాదించేటప్పుడు ఎప్పుడు గుర్తు రాలేదే, నువ్వు బాగున్నప్పుడు ఎప్పుడు గుర్తు రాలేదే, ఇప్పుడు శిలువ మీద ఎలాగో చనిపోతున్నావు కనుక దేవుడా దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకుని గుర్తొస్తున్నావు అంటే, ఇప్పుడు కాదు నీ సంగతి తర్వాత చూస్తానులే అని చెప్పలేదు. లోకంలో రాజకీయ నాయకులైనా అధికారులైనా మనం ఏదైనా అక్కరుండి వెళ్తే ఇస్తే ఈరోజే చూస్తామని చెప్పరు సాధారణంగా. చూస్తాంలేండి, అక్కడ పెట్టిపోండి, అక్కడ ఇచ్చిరండి, ఇంకోసారి ప్రయత్నం చేస్తానులేండి. ఈ ఒక్క దేవుడు మాత్రమే, నేడే నీవు నాతో కూడా పారదైసులో ఉంది. దిస్ ఓన్లీ ద గాడ్ హూ రెస్పాండ్స్ టు ఎ సిన్నర్ ఇమ్మీడియట్లీ. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఒక మానవుని, ఒక పాపి యొక్క అర్థనాదానికి, ఒక మనవుకు, ఒక విజ్ఞాపనకు వెంటనే స్పందించేవారు లేరు యేసు తప్ప. అందుకే దొంగను కూడా శిలువలో యేసు ప్రభువు రక్షించడానికి ఏమన్నాడు? నేడే, టుడే
thou shalt be with me in paradise. రేపు చూస్తాంలే, వచ్చే వారం చూస్తాంలే, వచ్చే సంవత్సరం చూస్తాంలే, బతుకున్నప్పుడు చూస్తాంలే, బయటకు ఇప్పుడు బయటకు పడిన తర్వాత చూస్తానులే, నేను బాగైన తర్వాత చూస్తానులే. అలాగే యేసు చెప్పాడు. జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ ఉండేవాడు. యేసుప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య యేసుప్రభు ఏమన్నాడు? టుడే ఐ మస్ట్ అబాయిడ్ అట్ దై హౌస్. నేడు నేను నీ ఇంట, రేపు వస్తానులే, ఇంకోసారి చూస్తానులే అని అవన్నీ మేము చెప్పే మాటలు. ప్రభు చెప్పే మాట అది కాదు. టుడే, ప్రభు ఈ దినమే నీకు రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. ద మోస్ట్ ఫేవరెట్ డే ఫర్ గాడ్ ఇస్ టుడే. దేవుడికి చాలా ప్రియమైన దినం ఏంటంటే టుడే, నేడే. అందుకే మీ అందరికి బాగా తెలుసు కదా, లూకా సువార్త 2:10 ఇదిగో ప్రజలందరికీ నీ కలుగజేయ మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు, రేపా, ఎల్లుండా, నిన్న, నేడు రక్షకుడు మీ కొరకు. టుడే ఎ సేవియర్ ఈస్ బోర్న్. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ మెసేజ్ ఫర్ దిస్ సిన్ స్టికెన్ హ్యూమన్ బీయింగ్. పాపముతో పట్టబడి ఓడిపోయిన మానవునికి దేవుడిచ్చిన గొప్ప దివ్య సందేశం ఏంటంటే నేడే రక్షకుడు నీ కొరకు ఉదయించినాడు. ఎప్పుడూ కాదు. ఇంతకంటే ఫేవరెట్ డే ఏముంది చెప్పండి? మనం ఏ పండ్లైనా తినేది తప్ప, నిద్రపోయేది తప్ప, వాయిదా వేయము. మిగతావన్నీ వాయిదాలు రేపు చూస్తాంలే, రేపు ఉతుక్కుందాంలే బట్టలు, ఇల్లు రేపు శుభ్రం చేయించుకుందాంలే, మిగతా కార్యక్రమాలు రేపు చేస్తాంలే, రేపు వస్తామని చెప్పు వాళ్ళకి, వాళ్ళ ఊరికి కూడా వెళ్దాంలే. అన్నీ మనకి ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయడం అలవాటు. బట్ ఈ దేవుడు టుడే, నేడే, నేడే, నేడే. కనుక ఆ దేవుని ప్రేమను స్వీకరించడానికి నీ హృదయాన్ని తెలిస్తే ఎంత బాగుంటుంది. అదొక ఊరు. ఆ ఊరిలో తండ్రి కుమారుడు ఉన్నాడు. చాలా సంతోషంగా తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. కుమారుడు భవిష్యత్ బీటెక్ చదువుతున్నాడు అనుకోండి. ఎందుకంటే అది చెప్తేనే చాలా మందికి దగ్గరలో ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా బీటెక్ చేస్తుంటారు కనుక. సెలవు వస్తే, డాడీ సెలవు వచ్చింది కదా ఏం చేస్తామని కుమారుడు అడిగాడంట. నువ్వే చెప్పరా ఏం చేస్తామంటే, అప్పుడు కుమారుడు అన్నాడంటే, డాడీ మన దగ్గర ఎట్లాగో బీచ్ ఉంది కదా, బీచ్కి వెళదాం అన్నాడు. సరే బీచ్కి వెళదాంలే అని వాళ్ళ డాడీతో ఇక బాబు చెప్తే, సరే వాళ్ళ డాడీ కూడా వాళ్ళ నాన్న కూడా చెప్పాడండి సరే వెళదామని. అప్పుడు ఈ పిల్లవాడు కుమారుడు అన్నాడంట, నాన్న మన ఇద్దరమే కాకుండా మా స్నేహితుడు కూడా వస్తామన్నాడు, వారిని కూడా తీసుకెళ్దాం, ఆయనకు కూడా ఎవరు లేరు, నేనే తోడు. అంటే సరేలే మీ స్నేహితుని కూడా రా, అందరు కలిసి వెళదామని. ఇప్పుడు ముగ్గురు కలిసి బీచ్కి బయలుదేరారు. అది సాయంకాలం, ప్రశాంతంగా ఉంది. ఆకాశం నీలి మబ్బులతో ఆవరించింది. సముద్రం ఆ పుప్పుడే ఉప్పెన వలె పైకి రావటానికి దోబూచులాడుతూ ఉంది. చల్లటి పిల్లగాలులు. ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. ఎవరిని గురించి పట్టించుకునే స్థితిలో లేరు. అప్పుడు ఇద్దరు పిల్లలు, అంటే ఆ తండ్రి కుమారుడు, ఆ కుమారుని స్నేహితుడు, ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న అడిగారు, అంకుల్ మేము ఇలాగ లోపలికి వెళ్ళి కొద్ది దూరం ఈదుతాం సముద్రంలో అని. దూరం ఎక్క వెళ్ళొద్దండి, కానీ దగ్గరికి వెళ్ళి ఈదిరండి అని చెప్పాడు. వాళ్ళ నాన్న చూస్తూనే ఉన్నాడు. కుమారుడు స్నేహితుడు ఇద్దరు కిందికి వెళ్ళారు. మీకు తెలుసు కొన్ని బీచెస్ బాగలేవంటే సైంటిఫిక్గా మాట్లాడాలంటే స్లోపు చాలా గ్రాడ్యువల్గా లేకుండా, జెంటిల్గా లేకుండా చాలా రఫ్గా ఉంటుంది, ఉన్నట్టుండి లోపలికి ఉంటుంది. కొన్ని బీచెస్ చాలా జెంటిల్గా ఉంటాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో బీచెస్ కొన్ని డేంజరస్గా ఉంటాయి, మాయపాడు బీచ్ లాంటివి. సరే విచిత్రం ఏంటంటే ఆ బీచ్లో పిల్లలు దిగి ఈత ఉన్నారు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఇద్దరికి కష్టమైంది, కేకలేస్తున్నారు అక్కడి నుండి రాలేక. డాడీ సేవ్ మీ, అంకుల్ నన్ను రక్షించండి అని. ఇద్దరికి కేకలేస్తుంటే నీళ్ళలో వాళ్ళిద్దరికి ఈత రాదు పిల్లలకి, వాళ్ళ నాన్నకు మాత్రమే వచ్చు. ఇప్పుడు ఇద్దరు ఎవరిని రక్షించాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అయితే ఒకళ్ళు కేకలేస్తున్నాడు, రక్షించండి. వెళ్ళి ఆ పిల్లవాడిని ఎవరో మోసుకొని వస్తామని అనుకున్నాడు. కానీ ఎవరంటే ఆ పిల్లవాడు తన కుమారుని యొక్క స్నేహితుడే. భుజాన్ని మీద వేసుకున్నాడు. ఈ పిల్లని గట్టనేసి తర్వాత వెళ్ళి కొడుకుని తీసుకుని వస్తామని అనుకున్నాడు. గట్ట దగ్గరికి వచ్చి భుజం మీద వేసుకొని సముద్రం వైపు చూస్తున్నాడు. ఇంకా కొడుకు ఎక్కడానికి కేకలేస్తున్నాడేమో, దగ్గరికి వస్తున్నాడేమో. అలా చూస్తుంటే తనకు తెలియకుండానే వచ్చి తన కాళ్ళ దగ్గర అలలు తాకిపోయాయి. ఏంటి అలలు ఇలా తాకిపోయాయి అని చూస్తే ఏదో ఒక జంతువు మాదిరి తన కాళ్ళు స్పృశించడము కనిపించింది. ఏంటా అని చూస్తే అక్కడ ఒక శవం. ఆ శవం ఎవరిదో కాదు, తన కుమారుంది. తన కాళ్ళ దగ్గర కుమారుని శవం, తన మెడ మీద భుజం మీద కుమారుని స్నేహితుని యొక్క జీవం. బతుకులో ఉన్నాడు, అంటే చనిపోలేదు.
తండ్రి తన కుమారుని యొక్క శవాన్ని తన కాళ్ళ దగ్గర చూస్తూ కుమారుని స్నేహితుడిని భుజం మీద మోసుకుని ఉన్నాడు. ఇది సాధ్యమంటారా? ఏ తండ్రి అయినా అలాగే చేయటానికి ఇష్టపడతాడా? ఏ తండ్రి అయినా తన కుమారుడు భుజం మీద ఉండాలనుకుంటాడు. ఇంకెవరెక్కడున్నా పర్వాలేదు. తన కుమారుడు బతకాలనుకుంటాడు. ఎవరెక్కడున్నా పర్వాలేదు అనుకుంటాడు. కానీ బైబిల్లో దేవుడు తన కుమారుని మరణానికి అప్పగించి ఆయన కుమారుని స్నేహితులైన మానవ జాతిని ఆయన భుజం మీద వేసుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన కుమారుడు శిలువలో మన కొరకే మరణించినాడు. ఆయన కుమారుని స్నేహితులమైన పాపపు మానవాళి జాతి అయిన మనము ఇప్పుడు ఆ దేవుని యొక్క భుజ స్కంధాల మీద ఉన్నాం. అదే లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పబడింది. 100 గొర్రెలుంటే వాడు తప్పింది. ఆ తప్పిన గుర్రాన్ని ఎతకడానికి వెళ్ళాడు. దొరికింది. దొరికిన తర్వాత బైబిల్లో రాయబడింది, దానిని తన భుజముల మీద వేసుకొని. కనుక దేవుడు తన కుమారుణ్ణి మరణానికి అప్పగించి మనల్ని జీవములోనికి తీసుకుని వచ్చినాడు. బైబిల్ సెలవిస్తుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ రాళ్ళు ఎందుకు? వాట్ మీన్ ది స్టోన్స్? మొదటిది, రాళ్ళు దేవుని కృపను జ్ఞాపం చేస్తే దే స్పీక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఆ దేవుని కృప పాపలమైన మనల్ని ఆ యోర్దాన్లో నుండి బయటికి తీసుకుని వచ్చి గిల్గాలులో నాటింది. గిల్గాల్ అంటే నింద దొర్లించబడట, పాపము దొర్లించబడట, వేదన దొర్లించబడట. కొత్త నిబంధనలో గిల్గాల్ అంటే యేసుప్రభు యొక్క శిలువ. మన నింద, మన పాపము, మన అవమానం అంతా యేసుప్రభు శిలువలో దొర్లించి వేయబడింది. ఇప్పుడు ఆ శిలువ దగ్గర నాటబడ్డారు యోర్దాన్లో నుండి బయటకు వచ్చిన రాళ్ళు. ఆ రాళ్ళు మనముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ రాళ్ళు ఎందుకు? వాట్ మీన్ ది స్టోన్స్? 2వ కాండం చూస్తామా? నిర్గమకాండం 13వ అధ్యాయం 20వ వచనం నుండి ఎక్సోడస్ చాప్టర్ 13 verse 20 onwards. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దిస్ ఎ గ్లోరియస్ స్టేట్మెంట్. మహిమాన్వితమైన మాట ఇది. బైబిల్ చరిత్రలో ఎప్పుడు ఇలాగ దేవుడు మనుషులు నడిపించలేదు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. ఇజ్రాయెల్ దేశం కూడా చాలా డ్రై వెదర్ ఉండేది. చాలా వేడి, అస్సలు భరించలేనంత వేడి. వేసవికాలంలో ఇలా బయటకు వస్తే కూలింగ్ గ్లాస్ లేకుండా మనం చూడలేము. ఒకరికొకరు కళ్ళలో నుండి నీళ్లు కారుతాయి. అందుకే మీకు తెలుసు అనుకుంటా, మిడిల్ ఈస్ట్లో చాలా మంది అద్దాలు పెట్టుకుని తిరుగుతుంటారు, కూలింగ్ గ్లాసెస్. అవి లేకుండా బయట మనం మనిషిని చూడలేము, కళ్ళకి నీళ్ళు రాకుండా. అంత తీవ్రమైంది. వీళ్ళని ఎలాగ నడిపించిన? మేఘస్తంభం ఉంచిన. ఆ మేఘస్తంభం ఇలాగ హ్యూమిడిటీ లేదు, అంటే చెమట గారేది ఏమి ఉండదు. మేఘాలు వస్తే చెమట గారుతాయని అనుకుంటాం. అది ఇక్కడ కోస్టల్ ఏరియాలో, అక్కడ కోస్టల్ ఏరియా కాదు, అరణ్యం. కనుక దేవుడు వాళ్ళకి న్యాచురల్ ఏసీ ఇచ్చినాడు, సెంట్రలైజ్డ్ ఏసీ. 6 లక్షల ప్రజలకు కనీసంకి ఎన్ని ఏసీలు అమర్చాలా? 10 మందికి ఒక ఏసీ వేసుకుంటే 60,000 ఏసీలు కావాలి. అలాగే రాత్రి వారికి అగ్నిస్తంభం, ఒక లైట్, 10 మందికి ఒక లైట్ వేసుకుంటే 60,000 లైట్లు మినిమం కావాలి. వీటి కరెంటు బిల్లు రోజుకి ఎంత వస్తుంది? నెలకి ఎంత వస్తుంది? సంవత్సరానికి ఎంత వస్తుంది? ఇన్ని కోట్లు కరెంటు బిల్లు ఎవరు కడతారు? మోసే చేతులు ఏముంది? మన మాదిరి కార్డ్స్ లేవు. మనం కూర్చుంటే వ్యాలెట్ గీలెట్ అంతే అలాడబడుతుంది, పక్కన పెట్టుకుని కొంతమంది కూర్చుంటూ ఉంటారు. మోసే చేతిలో ఉన్నది ఒకటి కర్ర. మనం వ్యాలెట్తో ఇంటిని నడిపించలేము, మన జీవితాలను నడిపించుకోలేము, సంసారాన్ని కూడా నడిపించలేము. మోసే ఒకే ఒక కర్రతో గొప్ప సమూహాన్ని నడిపించిన. తన చేతిలో కర్ర తప్ప మోషేకి నడిపించడానికి ఏమీ లేదు. అందుకనే మోషే అంటే ఇశ్రాయేలీయులకు ఉదయం అంతా నిండుకొని ఉన్నాడు. యేసు ప్రభుతో కూడా నన్ను మోషే కంటే గొప్పడా ఏంటి? ఇదిగో మోషే కంటే గొప్పవాడు ఇక్కడ అన్నాడు. మోషే అయితే
ఇశ్రాయేలు ప్రజలను మాత్రం నడిపించినాడు. ఈ యేసుక్రీస్తు ప్రభు అయితే మనలాంటి పాపులను శిలువ రక్తం ద్వారా కడిగి ప్రతిరోజు నడిపిస్తున్నాడు. వాళ్ళనైతే 40 ఏళ్లే నడిపించినాడు అరణ్యంలో. మన వాళ్ళు ఎన్నేళ్ళు నడిపించినాడు? లెక్కలేనన్ని ఏళ్ళు నడిపించినాడు. వారికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, రెండే సరిపోయి, 2 స్తంభాలు సరిపోయినాయి. మనకి డాక్టర్ స్తంభం కూడా ఉండాలి. మనకి ఎన్ని స్తంభాలు ఉండాలో లెక్కే లేదు. వాడు 40 ఏళ్ళలో రోగం రాకుండా ఎవడని ఉంటారండి? జలుబు చేయకుండా, జ్వరం రాకుండా, డీహైడ్రేషన్ లేకుండా, కాళ్ళ నొప్పులు కాకుండా, ఒకే జత 40 రోజులు చెప్పులు వేసుకునే వాళ్ళు ఎవడనంటే ఇక్కడ చూపించండి. ఒకే జత 40 సంవత్సరాలు బట్టలు వేసుకునే వాళ్ళు ఎవడనంటే చూపించండి. మనం ఎన్ని మారుస్తామో, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, నైట్ డ్రెస్సు, చలికి వర్షానికి చెప్పనలు కాదు, అకేషన్ బట్టి. అవర్ డ్రెస్ టెల్స్ అవర్ అడ్రస్ అంటే. మనం వేసుకునే డ్రెస్ని బట్టి ఎక్కడికి వెళ్తావో వేరే వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏం చాలా ట్రిమ్ముకి తయారవి, ఎక్కడికి వెళ్తుంది? ఏం పెళ్ళికి వెళ్ళే డ్రెస్ వేరే, బీచ్కి వెళ్ళే డ్రెస్ వేరే, కాలేజీకి వెళ్ళే డ్రెస్ వేరే, మందినికి వచ్చేటప్పుడు మాత్రం మాసిపోయింది, మొగ్గింది అక్కడ తగిలేసి ఉంటాం కదా. అది వేసుకుంటే మనకు వేరే వాళ్ళకి తెలుస్తుంది, మరి మందిరికి వెళ్తున్నారా? అంత కరెక్ట్గా ఎలాగ చెప్పారు? వేసుకునే డ్రెస్ని బట్టి చెప్పారు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు వాళ్ళ దేహం మీద ఉన్నది ఏది చెడిపోకుండా దేవుడి కాపాడు. ప్రభుకు స్తోత్రాలు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తును బట్టి అంతకంటే ఉన్నతమైన విధానంలో మనకు పోరాటాలు, రోగాలు, అనారోగ్యాలు, కృంగుదలు, అవమానాలు ఇవన్నీ కలిగిన దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేశాడు. వారికి ముందుగా మేఘస్తంభము, అగ్నిస్తంభము నడిచింది. ఇప్పుడు ఎలాగ నడుస్తున్నాడు? పాత నిబంధనలు ఈ వెంట్ బిఫోర్ దెమ్, వారికి ముందుగా నడిచాను. కొత్త నిబంధనలు ఎలాగ నడుస్తున్నాడు? వెరీ గుడ్. మీరంతా చాలా మంది వెడ్డింగ్ కార్డ్స్ అంటే వివాహ ఆహ్వాన పత్రికలు వేసుకునేటప్పుడు ఒక వాక్యం వేసుకుంటారు. లూకాసు సువార్త 24:15. యేసు వారితో కూడా నడిచెను. నాట్ బిఫోర్ దెమ్, నాట్ బిహైండ్ దెమ్, నాట్ బిసైడ్ దెమ్, బట్ విత్ దెమ్. జీసస్ వాక్డ్ విత్ దెమ్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ testimony in the New Testament. Jesus is not going before us, not Jesus is coming behind us, but Jesus is with us. అందుకే మత్తయి సువార్త 28 ఆఖరి వచనంలో చెప్పబడింది, లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. కనుక మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఇదంతా దేవుని యొక్క ఉన్నతమైన కార్యమును మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుడు ఇశ్రాయేలును మాత్రమే నడిపించి ఆగిపోకుండా కొత్త నిబంధనలో ఉన్న మనల్ని కూడా నడిపిస్తున్నాడు. దిస్ స్పీక్స్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనాన్ని నడిపిస్తుంది. వీ హ్యావ్ బీన్ అన్ఫెయిత్ఫుల్ అంటు ద లార్డ్, బట్ హీ హ్యాస్ నెవర్ బీన్ అన్ఫెయిత్ఫుల్ అంటు us. మనము తిమోతికి రాస్తే పౌలు అన్నాడు, మనము అపనమ్మకస్తులుగా ఉన్నాను, ఆయన నమ్మకమైన వాడిగా ఉండి తనకు విరోధమైనది ఏదియూ చేయలేదు. ఎంత మంచి దేవుడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. ఈ మోషే అనేవాడు ఏమాయనో అన్నాడు, వాళ్ళు గొనిగారు, అవమానపరిచినారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా మిమ్మల్ని? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల అరణ్య జీవితంలో ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతి కూడిక ఏర్పాటు చేశారు? సంవత్సరం ఒకటైనా 40 ఏళ్ళకి 40 కావాలిగా. కొన్ని 10 ఏళ్ళకి ఒకటి వేసుకున్న 4 కావాలిగా. కానీ ఎన్ని చేశారు? నాకు తెలిసి ఒకటే అనుకుంటా. నిర్గమకాండం 15వ అధ్యాయం ఎర్ర సముద్రం దాటిన తర్వాత అప్పుడు బైబిల్లో రాయబడింది ఏంటంటే, మిరియాము, అహరోను, మోషే యెహోవాను గూర్చి గానము చేసిరి. అక్కడ ఒకటే గానం చేసినట్టుంది, కానీ దాని తర్వాత మరి చేయలేదు. మరి ఇప్పుడు ఇంకో ప్రశ్న అడగొచ్చునా? 40 ఏళ్ళు ఇశ్రాయేలు జీవితంలో ఎన్నిసార్లు సణిగారు? ఇప్పుడు ఒక్కసారి మాత్రమే దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించినారు. సణిగేది అంతకంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎలాగ చెప్తున్నారు అంత కరెక్ట్గా? మనం చేసేది అదేగా. 10 సార్లు 10 times they murmured against God. Only 1 time they thanked God. దేవుడు చేసిన మేలును బట్టి నాకు తెలిసి ఒకేసారి దేవుని వారు స్తుతించినారు సమూహంగా కలిసి. 10 times they murmured against God.
ఎప్పుడు మన్నానే తినాలా? మాంసం అంటే ఎంత బాగుండు, మోషే అనేవాడు ఏమైపోయాడు, మేము ఇక్కడే చచ్చిపోతామేమో, నీళ్లు లేవేంటి, ఎక్కడికిక్కడ తెచ్చేసారేంటి, ఐగుప్తుకి వెళ్ళింటే బాగుండేది ఏంటి. 10 times దేనికి సణిగారో తెలుసా? రెండిటికి. మొదటిది భోజనం, రెండవది పానం. అంటే మనుషుడు దేవుని విషయమే సణిగది ఈ రెండిటి కొరకే, భోజనం కొరకు, పానం కొరకు. మరి అవి రెండు దేవుడు ఇవ్వలేదా? అందుకే యేసుప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు, ఐఎమ్ ద లైఫ్ ఆఫ్ ద బ్రెడ్, జీవాహారము నేనే, జీవపానము కూడా నేనే. ఐఎమ్ ద వాటర్ ఆఫ్ ద లైఫ్, నేను జీవపానమును. కనుక ఇంక మీరేమి ఇప్పుడు సనగవలసిన అవసరము లేదు. ప్రభుకు స్తోత్రాలు. ప్రభువు యొక్క మంచితనాన్ని గురించి ఎంతకాలం మనము ఎరగకుండా ఉంటాం, అంతకాలం సనగుతూనే ఉంటాం. ప్రభు మంచివాడు అని ఎరిగినప్పుడు ఆయన గురించి అడగడం మానేస్తాం. కృతజ్ఞతాస్తుతి యొక్క బలం ఏంటంటే ఒక మనిషినికి దేవుని అడ్డు కట్టేటట్లుగా చేస్తుంది. మనుష్యుడు దేవునికి అతకబడేటట్లుగా చేస్తుంది. విచిత్రం ఏంటంటే లోకము కృతజ్ఞత చెప్పడంలో తప్పిపోయింది. రోమపత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, వారు కృతజ్ఞత లేకుండా జీవించరు. కనీసం థ్యాంక్స్ చెప్దామనే మాట కూడా రాదు. మీరు చాలా మందిని చూసింటారు కదా, పాశ్చాత్య దేశాల్లోనైతే ప్రతి చిన్నదానికి, అమెరికా లాంటి దేశాల్లోనైతే ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్తారు. ఇండియాలో అలాగే చెప్పి మనకేం కొత్తగా వచ్చావా ఊరికి? ఎవరో ఆటోలో వెళ్తున్నాం, బస్ స్టాండ్ దాకా, రైల్వే స్టేషన్కి దిగిన తర్వాత ఆ టైంకి డబ్బులు ఇస్తాం, థ్యాంక్ యూ అయ్యా అని మనం చెప్పామనుకో, డ్రైవర్ విచిత్రంగా చూస్తారు, కొత్తగా వచ్చారా సార్ మీరు? పాశ్చాత్య దేశంలో మనం థ్యాంక్స్ చెప్పుకోకుండా అలాగే ట్యాక్స్ దిగిపోయాం అనుకో, వాళ్ళు విచిత్రంగా చూస్తారు, వీళ్ళు ఇండియా అనుకుంటా. అన్థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత లేనివారు. ఎవరు కృతజ్ఞత లేనివారు ఎప్పటి నుండి వస్తారు? బైబిల్లో రాయబడింది, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, తర్వాత ధనాపేక్షలు, తర్వాత ఇంపార్టెంట్ అది మర్చిపోయారు, కృతజ్ఞత లేనివారు. తల్లికి, తండ్రికి, భార్యకు, భర్తకు, దేవునికి సంబంధించిన కృతజ్ఞత చెల్లించడం మనిషికి ఉండదు. ఏం వాళ్ళు ఈ పని చేస్తారులే, ఎవరి కొరకు చేస్తారు? వాళ్ళు వచ్చారు కదా, వచ్చినారులే, ఎవరి కొరకు వస్తారు? వాళ్ళు సాయం చేసినట్టు చేస్తారు కదా, ఎవరి కొరకు చేస్తారు? అన్థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద లాస్ట్ డేస్. అంత్యకాలములకు సంబంధించిన సూచనల్లో ఒకటేంటంటే కృతజ్ఞత లేని మానవ జాతి. ఇది పెచ్చరిల్లిపోతుంది, మందిరాల్లోనే కాదు, బయటికి కూడా. ఇక్కడ మనం ప్రయాణం చేసేటప్పుడు, మన ఇండియాలో కాదు, పాశ్చాత్య దేశాల్లోనైతే రైలు ఎక్కిన వెంటనే ఖాళీగా ఉందనుకో, ఎవరో ఒకళ్ళే కూర్చుని ఉంటారు అనుకో, వై డోంట్ యు సిట్ హియర్, ఇక్కడ ఎందుకు కూర్చోకూడదని మనల్ని ఆహ్వానిస్తారు. మనం వెళ్ళి కూర్చుని వెంటనే థ్యాంక్ యూ అని చెప్తే ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అంట. మన భారతదేశంలో అలా కాదు, ఒకళ్ళే కూర్చుంటా ఇంటి పట్టుకొని, ఇదంతా నాదే, రావద్దు అయ్యా, కొద్దిగా సర్దుకుంటే అక్కడెక్కుతారు, ఎక్కడెక్కుతారు, మళ్ళీ అక్కడెక్కుతారు, ఇంకెక్కడెక్కుతారు, పట్టుకొనే ఉంటారు. మనం సరిగా పక్కన కూర్చుంటే ఇంక చూస్తూనే ఉంటారు. ఆ కోర చూపులు భరించలేక దీని బదులు సీటు మార్చడమే మేలు అనిపిస్తుంది. మ్యాన్ బికేమ్ అన్థ్యాంక్ఫుల్, సెల్ఫిష్. నాకే కావాలా, నేనే కూర్చోవాలా, నేనే మాట్లాడాలా, నేనే జరిగించాలా, అన్నీ నేనే. సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఈజ్ ద హాల్మార్క్ మరకిల్ ఆర్ ఏ హాల్మార్క్ క్యారెక్టర్ ఆఫ్ ఎ లాస్ట్ డేస్. ఆఖరి దినాల్లో ఇది కూడా ఘోరమైనది. అందుకనే కృతజ్ఞత లేని మనుషుల గురించి యేసుప్రభు వారు ఇలాగ చెప్పారు. ఆయన దినాల్లో 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినారు. ప్రభు వారు 10 మందిని బాగు చేశారు. 10 మంది వెళ్ళిపోయారు. తర్వాత ఒక్కడు మాత్రం తిరిగి వచ్చినాడు. వాడి పేరేంటి? పేరు రాయలేదు కానీ బ్యాక్గ్రౌండ్ రాశారు, సమరయుడు అని. ప్రభు వారు అడిగాడు, ఏంటి వేర్ ఆర్ ద 9? ఆ 9 దగ్గర ఎక్కడున్నాడు తెలియదు. ఆ లోకంలో కలిసిపోయారు, వాళ్ళు బిజీ విత్ దేర్ యాక్టివిటీ. అంటే ఎంత శాతము తిరిగి ప్రభు దగ్గర కృతజ్ఞతకు వస్తుంది? 100 మంది దేవుని ద్వారా మేలు పొందారు అనుకో, ఎంత శాతం వస్తుంది? 10%. మిగతా 90% ఏంటి? రావట్లేదు. మనుషుడి దినాన అంత సామాన్యమైన స్థితిలో ఉన్నాడు. అంటే దేవుని కృతజ్ఞత చెల్లించాలంటే ఇలాగ రోడ్లో మీద టెంట్లు వేసి భోజనాలు ఏర్పాట్లు చేసి అందరిని పిలిచి చెల్లించాలని కాదు దీని అర్థం. ఎవరెవరు స్థానాన్ని బట్టి వాళ్ళు చేయొచ్చు.
మోకరించి మనం ఎక్కడ చెట్టు కిందైనా పుట్టు కిందైనా గుడ్డ దగ్గరైనా చాపేసుకుని ఎక్కడైనా ప్రభువా నన్ను కాపాడి కరుణించినావు, నా కొరకు ఇన్ని మేలులు చేసినావు, నీ కృతజ్ఞతలు. అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడని చెప్పగలిగితే చాలు. ఇశ్రాయేలు అన్ని మేలులు పొందినారు. 40 ఏళ్లలో ఒక్కసారి థ్యాంక్స్ మీటింగ్ పెట్టినారంటే ఏమనాలి వాళ్ళని? వాళ్ళన్న మేలు బ్రదర్, మేము ఇంకా అది కూడా చేయట్లేదని వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటిదాకా వాళ్ళు రక్షణ పొందినారు, బాప్తిసం తీసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలుగా అన్నారు, ఉద్యోగాలు వచ్చినాయి, ప్రమోషన్లు వచ్చినాయి, రిటైర్డ్ అయినారు, సింపుల్గానే ఉన్నారు, సైలెంట్గానే ఉన్నారు. కొంతమంది అలాగా బహుశా ఉంటారేమో మనకు తెలియదు. కానీ దేవుడు మనుషులు కృతజ్ఞత కలిగిన వారు ఉండాలని కోరుతున్నాను. మీకు తెలుసు కదా, మన దగ్గర ఉండే కుక్కలు ఉన్నాయనుకోండి, మనం తిన్న ఆకు అంగేలి ఆకు అటు పడేస్తే అది వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ మన దగ్గరికి తోక కొట్టుకుంటూ వస్తుంది. తిన్న అంగెలి అన్నము తినేసి వచ్చిన కుక్కే తోక కొట్టుకొని వస్తుంది. అలాగే మనం నీళ్ళు తాగి పడేస్తే ఎవరో దారిముడు పోయేవాళ్ళు దాన్ని తాగినా, లేకపోతే పక్షులు ఏదైనా తాగినా అవి తిరిగి మన దగ్గరికి వస్తాయి. మనము తర్వాత కొంతమంది చెప్తారు కదా, చేతికున్న అన్నం మెతకలు ఇలా కూడా కాకి కూడా భిక్షం పెట్టడని. అలాగే విదిరిన కొన్ని కాకలన్నీ వస్తాయి, తిరిగి తిరిగి అది అరస్తేనే అక్కడికి వస్తుంది. మనము విసర్జించే చెడ్డ వాయువుని ఈ చెట్లు పీల్చి మంచి వాయువుని ఇస్తాయి. ప్రతి సృష్టిలో ఒక్క మానవుడు మాత్రమే అన్నిటినీ కలుషితం చేస్తాడు. మిగతావన్నీ ఆ కలుషితం చేసిన వాడుకుంటాయి, ఆ కృతజ్ఞత కలిగి ఉంటాయి. ఈ కలుషితం చేసే ఫస్ట్ హ్యాండ్ పర్సన్కి దేవుడు ఎంగిలి గాలి లేదు, ఎంగిలి నీళ్ళు లేదు, ఎంగిలి భోజనం పెట్టలేదు, ఎంగిలి బట్టలు లేదు, సెకండ్ హ్యాండ్ అన్నీ తీసుకొని వచ్చి మనుషుడా నువ్వు వాడుకో అని చెప్పలేదు. కానీ ఈ మనుషుడు తన చుట్టూన్న సృష్టి అంతటికి అన్ని సెకండ్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఆ సెకండ్ హ్యాండ్ తీసుకుంటున్న జంతువులు, వృక్షరాజ్యము దేవుని స్తుతిస్తున్నాయి. దేవుడు మంచి గాలి ఇచ్చినాడు, ఫ్రెష్ ఎయిర్. దేవుడు ఇచ్చినవన్నీ తాజావే, అంగిల్ది కాదు. ఈ తాజావ తీసుకుంటున్న మనుషుడు కూడా దేవుని స్తుతించకపోవడం, కృతజ్ఞత చెల్లించకపోవడం విషాదం. దేవుడి కొరకు జీవించుట కృతజ్ఞతలో భాగమే. కృతజ్ఞత లేకుండా జీవించకుండా కృతజ్ఞత కలిగి ఆయన కొరకు మనం జీవించాలని కోరబడుతున్నాం. 2 విషయాలు మాత్రమే మనం చూసినాం. వాట్ మేడ్ ది స్టోన్స్, ఈ రాళ్ళు ఎందుకు? మొదటిది, ఇట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని కృపను జ్ఞాపకం చేస్తున్నాయి. రెండవది, ఇట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. మన జీవితాల్లో కూడా ఈ 2 ఉంటాయి. నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగుంటుందో మన జీవితాల్లో దేవుడు చూపించే కరుణకు కూడా ఒకవైపు కృప, ఒకవైపు మంచితనం. ఆ 2 లేకపోతే మనం బ్రతకలేం. అందుకే కీర్తనకాడు రాస్తాడు, కొత్త నిబంధనలో రాస్తారు, కరుణించిన దేవుని యందే ఉంది కానీ కరుణించబడిన వాని యందు ఏమీ లేదు. దేవుడి పక్షపాతి కాదు. ఈ రాళ్ళు ఎందుకు, ఈ మీటింగ్ ఎందుకు, ఈ పాటలు ఎందుకు, ఈ వాక్యం ఎందుకు, ఇది ఎందుకు? దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవటానికి. ఎందుకు? దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని దేవుని యొక్క కృపను మంచితనాన్ని జ్ఞాపకం చేసుకున్నవారు ఆయనను వేణోళ్ళ స్తుతించుదురుగాక.